నమస్కారం అండి. నేను మీ బాబురావు. వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం. ఈరోజు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి రావడం జరిగింది. ప్రత్యేకం అంటే చాలా ప్రత్యేకమైంది. మనకు చక్కటి ఎండాకాలంలో చక్కటి రుచినిచ్చేటువంటి మామిడి పళ్ళు, ఆ మామిడి తోటకే రావడం జరిగింది. ఒక బృందావనం లాంటి మామిడి తోటకు రావడం జరిగింది. అది మన వరంగల్ ఎయిర్పోర్ట్ నుంచి 14-15 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ నుంచి మన ఖమ్మం రోడ్డుకు నుండి లోపలికి ఒక 8 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి రోడ్డును బ్లాక్ టాప్ రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఒక మంచి మామిడి తోటకు రావడం జరిగింది. అలాగే ఇందులో ఇంత పొలం కూడా ఉంది. అయితే ఒక్కటి, ఇక్కడ ఉన్నటువంటి నా యొక్క శిష్యులు కబడ్డీ ప్లేయర్స్, అంతా కబడ్డీ ప్లేయర్స్. కుమార్ కబడ్డీ ప్లేయర్, వెంకన్న కబడ్డీ ప్లేయర్, రవీందర్ యాకయ్య గారు, తర్వాత కుమరయ్య గారు, మా వెంకన్న యాకయ్య, మా ఇన్ఛార్జ్ వరంగల్ ఇన్ఛార్జి కుమరన్న గారు, కుమరన్న యాదవ్ గారు, వీళ్ళందరూ వడ్లకొండ వాస్తవ్యులు. వన్స్ అపాన్ మంచి కబడ్డీ పెద్ద టీం ఇది. వీళ్ళందరూ కబడ్డీ ప్లేయర్స్. ఇప్పుడు వేరు వేరు డిపార్ట్మెంట్లలో సెటిల్ కావడం జరిగింది. ఇంకా ఇంకొక అబ్బాయి ఉండేది స్వామి, అతను కూడా డ్యూటీకి వెళ్ళడం జరిగింది. వీళ్ళంతా మంచి డీసెంట్ టీం. వన్స్ అపాన్ టైం మంచి డీసెంట్ టీం. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో సెటిల్ అయిపోయిండ్రు. ఇప్పుడు ఈ మామిడి తోటకు రావడం జరిగింది. అందరినీ ఒక 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవడం చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఈ తోట గురించి, ఈ వ్యవసాయం గురించి వెంకన్న మీకు విపులీకరించి చెప్పడం జరుగుతుంది. ఓకే, అయితే ఇంత మంచి తోట ఇది, తర్వాత పొలం మొత్తం కలిపి 2.5 ఎకరాల ఉన్నటువంటి ఈ క్షేత్రం రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటిది. చాలా ప్రైమ్ ఏరియాకు, అంటే ఎవరికైనా ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవడానికి ఇది అమ్మకానికి వచ్చింది. ఇది అమ్మడం జరుగుతుంది. దీన్ని సరే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇటువంటి వాడిని వీక్షించి ఇటువంటి ప్రయత్నం చేసినట్టు తప్పనిసరి ఓ రేటు ప్రకారం మాట్లాడుకొని తీసుకునే అవకాశం ఉంటుంది. చాలా మంది మామిడి తోటలు కావాలనుకున్నారు. ఇప్పటి వరకు మనం పొలం, మొక్కజొన్న చేను, పత్తి చేనులు, తర్వాత ఇండ్లు, డూప్లెక్స్లు, విల్లాసు, సింగిల్ ఫ్లోర్స్, ఫ్లాట్స్ పెట్టడం జరిగింది. నూతనంగా మామిడి తోటను కూడా ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి దీన్ని అమ్మకానికి వచ్చిందని వాళ్ళు కాల్ చేయడం వల్ల దీన్ని ఈరోజు షూట్ చేయడం జరుగుతుంది. ఈ పూర్తి వివరాలు వెంకన్న మీకు వివరంగా వడ్లకొండ నుంచి వెంకన్న విపులీకరించి చెప్తారని. వెంకన్న నమస్కారం. నా పేరు వెంకన్న, మాది పర్వతగిరి మండలం, వడ్లకొండ గ్రామం, వరంగల్ జిల్లా. వ్యవసాయ భూమి ఫస్ట్ అనుకూలమైన భూమి ఏదంటే ఎర్రచెక్క నేల. ఇది ఎక్కడనైనా కూడా ఈ ఎర్రచెక్క నేల అనువైన, అంటే ఏ పంటకైనా అనుకూలంగా మలుచుకునే వాతావరణం అటు భూమికి ఉంటుంది. కాబట్టి ఇది ఒక 2 ఎకరాలన్నర. సార్ ఇందాక చెప్పినట్టుగా ఇది అమ్మకానికి మా ఊర్లోనే ఉంది. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్, ఎయిర్పోర్ట్కు దగ్గర, ఏనుమాముల మార్కెట్ కూడా జస్ట్ 20 కిలోమీటర్స్ దూరంలోనే ఇక్కడ ఉంది. ఈ యొక్క వ్యవసాయ భూమి, ఇక్కడ మామిడి తోట, వివిధ రకాల మామిడి చెట్లు ఉన్నాయి. అది మనిషికి ఏంటంటే తృప్తినిచ్చేది రసాలు. ఆ రసం చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ బందనపల్లి మామిడి తోట చెట్లు కూడా ఉన్నాయి. దీనికి అనుకోని అట్లే విధంగా ఇటు చూసినట్టయితే మనకు వ్యవసాయ పొలం, అంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించే పంట ఇక్కడ ఉన్నది. ఇక్కడ 1 ఎకరం వరకు, ఇంకొక 1.5 ఎకరం మామిడి తోట కూడా ఇక్కడ ఉన్నది. ఈ భూమి జస్ట్ ఖమ్మం హైవేకు ఒక 10 కిలోమీటర్ నుంచి, అంటే 8 కిలోమీటర్ల లోపే ఇక్కడ ఉంది. ఇక్కడ అన్నారం పెద్ద టెంపుల్ ఇది. అది వర్క్ బోర్డుకు సంబంధించిన టెంపుల్. ఆ అన్నారంకు కూడా జస్ట్ ఒక 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ తోట ఉంది. ఇటు 4-వే, ఇక్కడ మన దగ్గర నుంచి ఉప్పరపల్లి క్రాస్ నుండి 8 కిలోమీటర్ల దూరం, అంటే ఈ లోపే మనకు 4-వే ఉంది. 4-వే లైన్ డాంబర్ రోడ్డుకు ఆనుకొనే ఇక్కడ ఉంది. ఈ పక్కన చూస్తే దీని అంటే తలాప్ అంటారు పల్లెటూరులో, తలాపునే కెనాల్, SRSP కెనాల్ వాటర్ ఉంది. ఈ వాటర్ ఇట్టి భూమికి పక్కనే బావి కూడా ఉంది. ఈ బావిలో మన ఈ 2 ఎకరాలన్నరకు వాటా ఉంది.
ఈ పక్కన చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు, మాకు వరంగల్ జిల్లాలోనే హార్టికల్చర్ వాళ్ళు కేర్ ఆఫ్ అడ్రస్ మామిడి తోట కంటే వడ్లకొండ అని చెప్తారు. ఎందుకంటే ఇది ప్రభుత్వ పరంగా జిల్లాలోనే రికార్డ్ నెంబర్ 1 మా గ్రామం వడ్లకొండ గ్రామం. అయితే ఇక్కడ ఎవరైనా కొనుక్కోదలసిన వాళ్ళు ఎవరైనా గెస్టులు కనుక ఉన్నట్లయితే మా దగ్గర ఇక్కడ డాక్టర్స్ చాలా, అంటే నియరెస్ట్ ఏరియా ఎయిర్పోర్ట్ కు దగ్గర నియరెస్ట్ ఏరియా కాబట్టి అందరూ ఆకర్షితులై మా దగ్గర చాలా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి చూస్తున్నట్టయితే ఇక్కడ ఎస్ఆర్ఎస్పి కాలువ ఇది ప్రభుత్వం నుంచి తవ్వకం జరిగిన ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ తలాపునే, అంటే ఇది వరి పంట. అంటే ఇది సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో చేసే పంట. అంటే వారి ఆరోగ్యాలకు ఫర్టిలైజర్ వాడకుండా పెంటతోని వేపకాయ ఎరువుతోని ఇలాంటి చేసిన ఈ యొక్క పొలం అన్నట్టు వరి, అంటే వాళ్ళు తిండికి పెట్టుకున్న పంట ఇది. ఇట్టి భూమే మీకు కొనుగోలుకు ఇప్పుడు అమ్మకానికి ఉన్నది. ఎవరైనా ఆసక్తి గల ఎవరైనా కస్టమర్లు ఉన్నట్లయితే ఇది కొనుక్కోవచ్చు. మీకు అందుబాటులో సరసమైన ధరకు, అంటే మార్కెట్లో పెట్టవలసి వచ్చింది, వాళ్ళు అమ్ముతున్నారు కాబట్టి మీరు ఇట్లా ఇది 2 ఎకరాల మొత్తం పొలము చిలక కలిపి 1 హెక్టారు, అంటే 2 ఎకరాలన్నర వ్యవసాయ భూమి. ఇది మీరు చూస్తున్నారు ఎర్ర చెక్క నేల, అంటే ఇది అనువైన భూమి పంటకు. ఏ పంట వేసినా, మీరు మిర్చి వేసినా, లేదంటే పత్తి వేసినా, లేకపోతే ఇంకా పల్లి వేసినా, అంటే అన్ని రకాల పంటలకు అనువైన భూమి అన్నట్టు. ఇట్టి భూమి ఇప్పుడు అమ్మకానికి ఉంది కనుక మీరు ఎవరైనా ఆసక్తి గల కస్టమర్లు ఎవరైనా ఉన్నా ఇది కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఎదురుగా తోట ఉంది కదా, అవును సార్. ఆ తోట ఎవరైనా తీసుకున్నారా? ఆ తోట కిడ్నీ స్పెషలిస్ట్ సార్, డాక్టర్ గారు. వాళ్ళు సేద తీయడం కోసం పని ఒత్తిడి వల్ల ఎక్కడైనా ఇబ్బంది అయినప్పుడు అట్లా ఫామ్ హౌస్ లెక్క కట్టుకున్నారు. ఆ ఎదురుగానే ఫామ్ హౌస్ అది ఆ సిటీ వరంగల్ లో ఉండే డాక్టర్ గారు కొనుక్కున్నారు. ఈ ఒక్కరేగా సార్, ఇక్కడ దాదాపుగా ఒక 20 నుంచి 30 మంది ఎన్ఆర్ఐలు డాక్టర్లు కొనుక్కొని మామిడి తోటలు కొనుక్కోవడం జరిగింది. వ్యవసాయ భూమి మార్కెట్. ఇది ఎన్ని సంవత్సరాల మామిడి తోట ఉంటుంది? ఇది జస్ట్ ఒక 10 నుంచి 12 సంవత్సరాల తోట సార్. ఇది అంటే చిన్నగానే ఉంది కాబట్టి ఇంకా చాలా లైఫ్ ఉన్నది. లేత తోట సార్. ఇక్కడ కాయలు చూడండి, దాదాపుగా ఇప్పుడు వాతావరణం తట్టుకోకుండా ఎక్కడ తోటలైనా చాలా కొన్ని సందర్భాలు కాయలే సార్. కానీ ఈ తోట మాత్రం కాసింది. చూడండి ఇక్కడ పక్క తోట మీరు చూసినట్టయితే ఈ తోట అన్నిటికీ తట్టుకొని ఇక్కడ కాయలు కాయడం జరిగింది. కాయ సైజు కూడా ఇప్పుడు తోట కూడా లేత తోటే సార్. మీరు చూస్తారు ప్రాక్టికల్ గా, మీరు సేంద్రియ వ్యవసాయం, ఇది సేంద్రియ వ్యవసాయ పద్ధతి కానీ పెస్టిసైడ్స్ కానీ ఏ విధంగా ఏం వాడకుండా ఈ గోబర్, ఇది మన పశువుల పెంట అంతేనా? పశువుల వేడను వేప పిండి, కాయతోటి వేపిండితో చేస్తారు. ఇది ఒక పద్ధతి. ఇది సార్ హార్టికల్చర్ వాళ్ళు మేము చెప్పేది కదా సార్. హార్టికల్చర్ వాళ్ళు సర్వే చేసి ఈ జిల్లాలోనే నెంబర్ 1 ఎక్కడ మామిడి తోటలు అంటే పుష్కలంగా ఉండేది వడ్లకొండ కేరావు. అది హార్టికల్చర్ వాళ్ళు ప్రభుత్వం నుంచే సేకరించి వాళ్ళు గుర్తించింది. ఇది మా గ్రామానికి అవార్డు కూడా వచ్చింది సార్. ఎక్కువ మామిడి తోటలు వడ్లకొండల్లో ఉన్నాయని ఇక్కడనే జిల్లా యంత్రాంగం అంతా, హార్టికల్చర్ యంత్రాంగం అంతా ఇక్కడ మీటింగ్లు పెట్టడం కూడా జరుగుతుంది సార్. రోడ్డు సైడ్ కే ఉంది, రోడ్డు పక్కనే ఆనుకోని, రోడ్డు పక్కనే సార్. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకుపోయి జ్యూస్ తయారు చేయడానికి, ఎగుమతి చేయడానికి ఎల్కతుర్తిలో ఒక కంపెనీ పెట్టి ఇక్కడ నుండి అగ్రికల్చర్ వాళ్ళు మిమ్మల్ని తోటలు పెట్టుకోవడానికి ప్రోత్సహించి ఈ ఫలాన్ని, ఈ ఫ్రూట్స్ ని తీసుకెళ్లి ఎల్కతుర్తి దగ్గర అక్కడ జ్యూస్ తయారీకి ఇది ఇక్కడ మీ దగ్గర ప్రొడక్షన్ మీది తయారీ అక్కడ చాలా ఎకరాలు, 100 ఎకరాలు సార్, 1000 ఎకరాలు. రైట్. అంటే తోటకు అనువైన భూమి అన్నట్టు ఇక్కడ ఇది అనువైన హార్టికల్చర్ వాళ్ళు సెట్ చేసింది అంటే ఈ భూమిని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అందుకొరకే కరెక్ట్. ఇది సిటీకి దగ్గర సార్. మాకు పెద్ద మార్కెట్ ఏన్మామల అనేది పూర్వ జిల్లాకు పెద్ద మార్కెట్. ఆసియా ఖండంలో 2వ మార్కెట్ ఇది. ఆసియా ఖండంలో 2వ మార్కెట్ ఇది వరంగల్ ఏన్మామల మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్. దానికి ఇక్కడ అందుబాటులో ఉన్నది 20 కిలోమీటర్ల దగ్గర ఉన్నది. ఈ మధ్యన సార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇప్పుడు వరంగల్ జిల్లా మామనూరు దగ్గర పడ్డది. అక్కడికి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు? జస్ట్ 15 కిలోమీటర్ల విలో. అక్కడ నుంచి ఖమ్మం హైవే నుంచి అక్కడికి ఒక 7 కిలోమీటర్లు, అక్కడి నుంచి ఇడికి 8 కిలోమీటర్లు. అంటే ఖమ్మం హైవే నుంచి ఇక్కడ నుంచి ఇది కూడా 4 వే సార్. ఇప్పుడు ఈ 4 వే
ఎవరు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్ గారు. ఇక్కడ ఎవరు ఎర్రబెల్లి దయాకర్ రావు విలేజ్ పోద్ది కదా ఇది. ఇది ఎర్రబెల్లి. ఎర్రబెల్లి దయాకర్ రావు గారి విలేజ్ కి పర్వతగిరికి వెళ్తుంది బాట. అవును సార్, కడియం శ్రీహరి గారు. కడియం శ్రీహరి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ప్రజెంట్ ఎంపీ ఎంపీ ఎమ్మెల్యే మళ్ళీ కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్య గారు. ఇది పర్వతగిరి దారి. ఇది ఒకటి ఏం మరక లేకుండా ఏం లేకుండా ఉండే వ్యవస్థలు ఉంటాయి, పరిస్థితి ఏర్పడుతుంటది. ఈ రైతాంగంలో మేము పెట్టుకుంటే ఎక్కడ కూడా మరక ఉండదు, నాణ్యతమైన ఉండే వ్యవస్థలో ఈ ఫ్రూట్స్ మార్కెట్ నుంచి వచ్చి మా దగ్గరకు తీసుకొని వచ్చి ఇక్కడికి కొనుగోలు చేసి ఈ కొనుగోలు వ్యవస్థలో తీసుకొని పోయి మాకు ఇక్కడ వాళ్ళే వచ్చి తీసుకొని కానీ ఎవరైతే ఉన్నారో సార్, ఎవరు కొనుగోలు చేసేవారు వాళ్ళు తోటలకు వస్తారు. తోటలకు వచ్చి ఇక్కడ నుంచే వాళ్ళు డెలివరీ చేసుకుంటారు. అంటే ఎంత శ్రేష్టమైన కాయ, ఎంత మరక లేకుండా నాణ్యతమైన సార్. ఇక్కడ మార్కెట్ పోకుండా వాళ్ళే ఇక్కడికి వస్తారు, వచ్చి కొనుగోలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీకు వాళ్ళే ఇచ్చిండ్రు కాబట్టి ఒక్కొక్క చెట్టు వాళ్ళే ఇచ్చిన కేజీ దాకా ఉంటుంది సార్. ఇక్కడ 2 కేజీ చిల్లర ఉంటుంది సార్. అవునా? 2 కేజీ ఉంటుంది సార్. ఓకే ఓకే 2 కేజీ. కానీ నైస్, చాలా అంటే చక్కటి వాతావరణాన్ని నాకు పరిచయం చేసి నేను తర్వాత వాస్తవే. నేను ఉంటే ప్రతి సంవత్సరం వచ్చేవాడిని ఇడికి మీ అందరు తిన్నారు. ఓకేనా? రైట్ 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 రైట్. ఈ పక్కనే సార్ గెస్ట్ హౌస్. ఇక్కడ ఇది డాక్టర్ గారు గెస్ట్ హౌస్ పక్కకు ఉంటుంది, పక్కనే ఎదురుగా. ఓకే పక్కనే మెయిన్ రోడ్ కు మన వరంగల్ నుంచి అన్న పర్వతగిరికి పోతే రైట్ లో గెస్ట్ హౌస్ ఉంది. దానికి ఆపోజిట్ లో ఈ తోట. గేట్ అదేనా? ఆ గేట్ అదే. అక్కడ ఉన్న గేట్ దానికి ఆపోజిట్ లోనే ఈ తోట. ఇక్కడ వర్క్ నడుస్తుంది కదా, ఇక్కడ వర్క్ నడుస్తుంది. ఏం వర్క్ అమ్మది? ఉపాధి హామీ పథకంలో. ఇది ఎందుకు కాలువలు ఎందుకు ఇది? పక్కబడి నీళ్ళు వెళ్ళిపోయడానికి కాలువ లాగా. ఓకేనా? ఉపాధి చూడండి సార్, ప్యూర్ రెడ్ సాయిల్. ప్యూర్ రెడ్ సాయిల్ మట్టి. ప్యూర్ రెడ్ సాయిల్. ఇది చాలా పంటలకు అనువైన భూమి. మంచి సాయిల్ కూడా మంచి, చాలా చక్కటి నేల, ఎర్ర చెక్క నేల ఇది ఉంటది. ఓకే, వాటర్ ను క్లీన్ చేసే బాపతి వెళ్ళిపోతుంది. అన్నిటికీ తట్టుకునే భూమి సార్ ఇది. అంటే ఇది అంత శక్తి ఉంటది. అంటే ఎర్ర చెక్క నేలకు అంత దృఢత్వం ఉంటది అన్నట్టు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏ మొక్క అయినా పాతగానే అది ఏనుకునే పద్ధతి అన్నట్టు. దానికి చనిపోయే గుణం కాకుండా గ్రీనిష్ గా అనువైన భూమి చాలా. ఓకే ఓకే ఓకే. దీంట్లో ఒకటి ఏముంటుంది అంటే ఆదర్శంగా పౌడర్ తోటి చెట్టు అనేది రూల్స్ ఉంటుంది. కింద కిందికి దిగి చెట్టు పైన వస్తుంది, గట్టిగా ఉంటుంది. గట్టిగా ఉండి కాయ ఎర్ర చెక్క భూమికే దానికి గుణం ఉంటుంది. ఏం చేస్తారంటే ఆఫీసర్లు పోయినప్పుడు చెట్ల ఆ కాయలు చూసి పండ్లు ఆదర్శంగా ఆపుకొని 10 కిలోలు 5 కిలోలు ఇట్లా కొనుక్కోపోతారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఎర్ర చెక్క నేలలో రౌట్ ఉంది కాబట్టి భూమిలోకి నీళ్లు వెళ్ళిపోతాయి. నీళ్లు వెళ్ళిపోయి నీళ్ళ ద్వారా మళ్ళీ దీనికి కావాల్సినటువంటిది ప్రోటీన్స్ ని అది ఇవ్వగలుగుతుంది, అది తీసుకొస్తుంది. కాబట్టి ఏ చెట్టు ఏ విధమైన ఆబ్జెక్షన్ లేకుండా పైకి పెరుగుతుంది, మంచి ఎదిగే అవకాశం ఉంటుంది. అంతే కదా? ఓకే ఓకే అండి, చాలా చాలా సంతోషం. ఇంకా 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 మొత్తానికి చక్కటి అక్కడికి పోదాం. ఎన్ని రకాల పంటలకు అనువైన. అవును, ఇప్పుడు ఇది మెయిన్ రోడ్. మెయిన్ రోడ్ ఎంత ఉన్నది? ఇది 4 వే సార్. ఇప్పుడు 4 వే ఎక్కడ దాకా వెళ్తుంది? పర్వతగిరి సార్, అన్నారం, తొర్రూరు, మైబాద్ మళ్ళీ వెళ్తుంది. అంతే కదా? తోటలో మంచి ఆస్వాదించుకోవచ్చు. మంచి డాక్టర్ సార్ వీళ్ళు అక్కడ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి సార్, ఇది వరంగల్ నుండి పర్వతగిరికి పోయే రూట్ సార్. ఇది 4 వే. 4 వే ఆనుకొని జస్ట్ 4 వే ఆనుకొని గ్రీన్ కలర్ గేట్ ఉంది, అది గెస్ట్ హౌస్. అదే డాక్టర్, కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్ గారు సేద తీయడం కోసం, వారి కుటుంబాలని తీసుకురావడం కోసం పిక్నిక్ లెక్క. అవును సార్, సాటర్డే సండేలా 2 రోజులు వీళ్ళు స్పెండ్ చేయడానికి ఈ తోటలో ఆడ గెస్ట్ హౌస్ కట్టుకోవడం జరిగింది. దానికి ఆపోజిట్ లే సార్, దానికి అపోజిట్ లోనే ఈ 2 ఎకరాలు అన్నారా భూమి. దీనికి ఆపోజిట్ లోనే 2 ఎకరాల భూమి ఇది అమ్మకానికి ఉన్నది సార్. ఇది ఇందులో 1.5 ఎకరం తోట, 1 ఎకరం పొలం, 2.5 ఎకరాలు. ఈ 2.5 ఎకరాలు కూడా కొనుగోలుకు ఉంటే మనం వారం అంతా పనిచేసి అలసిపోయే పరిస్థితుల్లో శనివారం ఆదివారం ఉంటుంది కదా వీకెండ్, ఆ వీకెండ్లలో ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయడానికి ఇక్కడ చిన్న ఫామ్ హౌస్ లా కట్టుకున్నట్టయితే మాత్రం
ఇందులో ఎంజాయ్ చేయడానికి వీళ్ళు మనస్ఫూర్తిగా అంటే పిల్లలతో పాటు ఇక్కడ సంతోషం గడపడానికి ఇంత చక్కటి చల్లని మంచి ఆక్సిజన్ ఇచ్చేటువంటి మంచి లైఫ్ స్టైల్ పెంచుకునే కొరకు వీక్లీ 1 or 2 days వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితమైనటువంటి మంచి ఆనందాన్ని పొందే అవకాశం ఉంటుంది. తిరిగి సోమవారం మళ్ళీ కరెక్ట్ గా మంచి ఎంజాయ్గా వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటుపక్క పొలం ఉంది, ఇటుపక్క మళ్ళీ పొలం ఉంది, అటుపక్క కూడా పొలం, ఇటుపక్క కూడా పొలం, చుట్టూ పొలం ఉంది, మధ్యన ఎకరన్నర తోట ఉంది. దీంట్లోకి వచ్చినట్లయితే ఒక ఫామ్ హౌస్ మంచిగా ఒక ప్రదేశంలో ఫామ్ హౌస్ పెట్టుకున్నట్టయితే ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, వీక్లీ 1 or 2 వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నాకు కాల్ చేసినట్టయితే నేను దీని సరసమైన ధరలకే మీకు ఇప్పించదలుచుకున్నాను. కాబట్టి వారి ఇంకా పొలం ఉంది, ఇంకొక పొలం ఉంది. ఇప్పుడు దేనికైనా సరే ఇప్పుడు ఏది పండాలనగా ఫస్ట్ వాటర్ కావాలి. ఇందులో ఒకటి ముఖ్యమైనది ఏంటన్నా, వాటర్ అయితే ఏంటి, బోరా, నీటి సౌకర్యం సార్. అక్కడ బోర్ ఉందా, బావి ఉంది. అక్కడ కరెంట్ కెనాల్ పక్కకే ఉంది కాబట్టి వాటర్ కి ఇబ్బంది కూడా పెద్దగా ఏమి లేదు. కెనాల్ వస్తే ఉంటుంది కాబట్టి చక్కటి పంటను కూడా ఇక్కడ వరి సార్. ఇప్పుడు వరి అంటే ఏది కూడా ఎరువులు అంటే వేరే దశలో దాదాపు తోటలో పూర్తిగా నాకు సంతోషం కొరకు, మిమ్మల్ని సంతోష పెట్టే కొరకు మాత్రం తోటలో తిరగడం జరుగుతున్నది. ఇది అందరికి పూర్తిగా డెమో చేయడం జరిగింది. మొత్తం పూర్తిగా ఇటు పొలము, అటు పొలము, మధ్యన మొత్తం తోట మొత్తం రోడ్డుకు, నా 4-way రోడ్డుకు ఆనుకొని ఉంది. దట్ ఈస్ మళ్ళీ పర్వతగిరి ఎక్కిపోయే దారిలో దీనికి ఎదురుగా ఒక డాక్టర్ గారు కూడా అక్కడ ఒకటి ఫామ్ హౌస్ నిర్మించుకోవడం జరిగింది. వారు కూడా వీక్లీ వన్స్ వచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లలతో పాటు సంతోషం గడుపుతారు. కాబట్టి అట్లాంటి అవకాశం ఎవరైనా కోరుకున్న వాళ్ళకి వచ్చినట్టు ఇందులో టేకు చెట్లు కూడా ఉన్నాయండి. ఇలా బావి ఉంది, పెద్ద బావి ఉంది. ఈ బావి ఇటు కెనాల్ పక్కకి బావి కూడా ఉంది. వాటర్ తోని ఏ విధంగా అంటే వాటర్ ఉన్న టైంలో రైతుకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. కష్టపడితే బంగారాన్ని తీయొచ్చు. బంగారాన్ని పండించేది రైతు. నీళ్లు పెట్టేసి అదే సబ్మెర్సల్ మోటార్లు. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకున్నట్టయితే మాత్రం తప్పనిసరి ఒక మంచి అద్భుతమైన మాత్రం ఖచ్చితంగా మంచి అద్భుతంగానే ఉంటుంది. మంచి ఆదాయం కూడా వస్తుంది. మామిడి తోట వల్ల ఆదాయం కూడా వస్తుంది. మంచి ఆనందాన్ని పొందే కొరకు ఒక ఫామ్ హౌస్ కూడా నిర్మించుకునే అవకాశం ఉంది. కాబట్టి మా కబడ్డీ బృందం మధ్యలో నేను నడిచినందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక 20 ఏళ్ళ తర్వాత పిల్లలతో పాటు నేను చూపించిండ్రు. చాలా చక్కగా చూశారు కదా. ఇప్పటిదాకా చక్కటి వాతావరణంలో చెట్లకి మధ్యలోకి వెళ్ళి పొలంను చూసుకుంటూ ఈ యొక్క అభివృద్ధిని, ఈ యొక్క రోడ్డు ఫేసింగ్, ఇక్కడ ఉన్న నేలను చూసి ఇవన్నీ చూపించడం జరిగింది. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోదలుచుకుంటే మాత్రం నా నంబర్కు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు సరసమైన ధరకే ఇప్పించడం జరుగుతుంది. తర్వాత వీళ్ళందరి మధ్యన ఉండడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆనందాన్ని నేను పొందగలుగుతున్నా. ఇది మంద స్వామి వెంకన్న వాళ్ళది. దీని ప్రైస్ను వెంకన్న, దాని రేట్ ఎంత చెప్పండి. ఇది ఎంత అనుకుంటా ఉన్నారు? ఇది వాళ్ళు చెప్పే ప్రైస్ 65 lakhs అన్నారు. 65 lakhs నెగోషియబుల్ కదా. కూర్చుంటే తక్కువ చేస్తారు కదా. చేస్తారు. 65 చెప్తున్నారు. ఏమైనా కూర్చొని మాట్లాడగలిగితే మాత్రం ఏమైనా తక్కువ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు మాకు కాల్ చేసినట్టు మేమే ఫాలో అప్ చేసేసి మీకు ఇప్పిస్తామని ఆశిస్తూ మీ బాబురావు.